డీటెయిల్స్ చూస్తే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు ఆవిడ. మంత్రి వ్యాఖ్యలపై నాగార్జునతో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం స్పందిస్తున్నారు. కొందరు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడితే మరికొందరు కరెక్టే అని చెబుతున్నారు. రాజకీయాలను షేక్ చేస్తున్న కొండా సురేఖ వ్యాఖ్యలు నాగచైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. అటు పొలిటికల్ గా ఇటు సినీ వర్గాల్లో సర్వత్రా చర్చ. మంత్రి కొండా సురేఖ మరో బాంబ్ పేల్చారు. నాగ చైతన్య డైవర్ట్స్ కు 100% కారణం కేటీఆర్ అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని కొండబద్దలు కొట్టి చెప్పారు కొండా సురేఖ. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. కేటీఆర్ వేధింపులు తట్టుకోలేకి 2-3 హీరోయిన్లు హడావిడిగా పెళ్లిళ్లు కూడా చేసుకున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్లను తన వద్దకు రావాలంటూ బెదిరించారని, రాకపోతే రికార్డులను బయట పెడతారంటూ లొంగదీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. వాళ్లను డ్రగ్స్ కు కూడా అలవాటు చేశాడని చెప్పారు. డైవర్స్ ఒకరిదైందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రతి పండుగ నాడు మహిళలను కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. తమ నోళ్లను ఫినాయిల్ తో కడగాలని చీప్ గా మాట్లాడిన కేటీఆర్ నోటిని యాసిడ్ తో శుభ్రం చేయాలంటూ సీతక్క కౌంటర్ ఇచ్చారు. సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు. మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్ చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు కుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు. మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడుతాము, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తాము. కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ వచ్చి మేము అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని. కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలని, లేదంటే కోర్టుకి ఈడుస్తామని, పరువు నష్టం దావా వేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మాజీ మంత్రి సబిత కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవటంలో ఉంటుందంటూ రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని ట్వీట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో కేటీఆర్ కుటుంబ సభ్యులు బాధపడరా అని ఆమె ప్రశ్నించారు. ఎవరింట్లో ఎవరో మాట్లాడుకున్నది ఈమెకెట్లా తెలుస్తుంది? ఎందుకు అనవసరంగా మహిళలు పరువు తీస్తున్నారు? ఇద్దరికిద్దరు గౌరవంగా ఉండండి. మా బాధ అంతా ఏంటంటే మా జిల్లా నుంచే ఉన్నారు. మాట్లాడొద్దు, ఏదైనా వస్తే మాట్లాడొద్దు, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అనుకుంటే పరిపాలన గాలికి వదిలేసిండ్రు. మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు. సురేఖ గారిని, సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయడానికి, అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో, ఖబర్దార్ సురేఖ గారు, ఊరుకునేది లేదు, మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఇంకొకసారి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీ మీద పరువు నష్టం దావా వేసే ఖచ్చితంగా తీరుతాం. మంత్రి కొండా సురేఖపై అసభ్యకర పోస్టులు పెట్టించి కేటీఆర్ తప్పు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడు ఆమెను తట్టుకోవటం బీఆర్ఎస్ నేతల తరం కాదని చెప్పారు. ఆమెను రెచ్చగొట్టి ఇప్పుడు తిట్టించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. దండలేయడం కానీ, సన్మానించడం కానీ, శాల్వాలు కప్పడం ఒక సాంప్రదాయం.
అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? కేసీఆర్ ఇప్పుడు మీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా, మీ కేసీఆర్కి దండలేసిన లీడర్లు ఉన్నారు ఆడవాళ్ళు మీ దగ్గర, కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు, హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా? ఈ ఎపిసోడ్లోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలోనూ పవన్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్న ప్రకాష్ రాజ్ కొండా సురేఖ కామెంట్లపై రియాక్ట్ అయ్యారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలని ట్వీట్ చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అని మంత్రి కొండా సురేఖను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. చివరగా నటుడు నాగార్జున కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. తమ కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు అబద్ధమని నాగార్జున ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై బిగ్ టీవీతో నిర్మాత నట్టికుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. కేటీఆర్ నంబర్ అందరూ సినిమా వాళ్ల దగ్గరుందని, సినిమా వాళ్లను కేటీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పారు. కొన్ని విషయాలు తమకు తెలిసినా మాట్లాడలేమన్నారు. ప్రకాష్ రాజ్ పైన నట్టికుమార్ మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కేటీఆర్ తొత్తుగా అభివర్ణించారు. సురేఖ గారి మాటల్లో నిజం ఉంది. నేను ఒక్క మాట చెప్తానండి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం కేటీఆర్ గారి నెంబరు మొత్తం డైరెక్ట్ నెంబరు ఆయన అందరు సినిమా వాళ్ళ దగ్గర ఉండేదండి. వాళ్ళు ఎక్కడ దొరకనండి, ఏ దాంట్లో దొరకనండి. పోలీసులు కూడా చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి, జూబ్లీస్ బంజారాస్ పోలీసులు చెప్తారు, నాన్సింగ్ పోలీసులు కానీ రాయదుర్గం పోలీసులు వెంటనే డైరెక్ట్ కేటీఆర్ గారికి కొట్టేవారు ఫోన్లు. మన వాళ్ళే వదిలేయండి. ఇది వాస్తవం. అప్పట్లో ఇది వాస్తవం. చాలా మంది అండి, సురేష్ కొండేటి గారు అవ్వచ్చు, చాలా మంది అండి, సో మనీ హీరోస్ అండ్ సో మనీ హీరోయిన్స్ అండ్ సో మనీ ఆర్టిస్ట్, మొత్తం సినిమా ఇండస్ట్రీ మాత్రం ఆయన కుప్పట్లో పెట్టుకున్నాడు. ఇది వాస్తవం, ఇది నిజం. ఈ దీని మీద ఎంక్వైరీ నడాల్సిందే. మా సినిమా వాళ్ళైనా కూడా దాంట్లో ఎంక్వైరీ వేయించాల్సిందే. కానీ భయంతో ఉంటుంది. ఏమండి, ప్రకాష్ రాజు కేసీఆర్ గారికి తొత్తండి. ప్రకాష్ రాజు ఏం మాట్లాడతాడండి? మాట్లాడతాడు, కొత్తగా వచ్చిన బాబా అంటాడు, కొత్తగా వచ్చిన నామాలు పెట్టాడు. ఎవరి దేవుడు అలా గొప్పండి. ప్రకాష్ రాజు కోసం మనం మాట్లాడకూడదండి. ప్రకాష్ రాజు అనే వ్యక్తి బ్యాలెన్స్ తప్పిపోయాడు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కపై అసభ్యకర పోస్టులు చేశారంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. హన్మకొండ జిల్లాలోని మడికొండ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టుల కోసం కొంతమందిని రిక్రూట్ చేసుకుని ప్రజాప్రతినిధులను ట్రోల్ చేస్తున్నారని కంప్లైంట్లో రాసుకొచ్చారు. మొత్తంగా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై రాజకీయ నేతల నుంచి, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి.